ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. ఆమేన్. కీర్తనల గ్రంథంలో భక్తుడు అంటున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయచ్చు. దేవుని నుండి మనము నేర్చుకొనదగిన మరొక గొప్ప గుణము ఆదరణ. మనం నమ్ముకున్న దేవుడు ఆదరించే దేవుడు. ఆయన ఆదరణకు కర్త. మన హృదయంలో అనేకమైనటువంటి విచారములతో మనం బాధలో ఉన్నప్పుడు, మన హృదయము వేదనతో నిండిపోయినప్పుడు, మన హృదయంలో అనేకమైనటువంటి ప్రయాసముల చేత మనం బాధింపబడుతున్నప్పుడు మన పక్కకొచ్చి మనను హత్తుకుని నేనున్నాను భయపడకు అని ఆదరించేటటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన గొప్ప ఆదరణకర్త. అంటాడు, ఒకటి తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించున్నాను. అబ్బా, ఎంత గొప్ప మాట. దేవుడు అంట తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో అలాగ మనకి ఆదరించేటటువంటి దేవుడు. ఇంకొక మాట చెప్పనా, తల్లి అయినా మరుస్తుందేమో కానీ ఆయన మరిచిపోయే దేవుడు కానే కాదు. నీ తల్లి లేకపోయినా, నీకు తండ్రి లేకపోయినా, నీకు బంధువులు లేకపోయినా, నీకు స్నేహితులు లేకపోయినా, నీకు ఈ లోకంలో ఎవరూ కూడా నీతో స్నేహించడానికి ఇష్టపడకపోయినా, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు నిన్ను ఆదరించే దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే నీ పక్కన నిలబడి నిన్ను ఆదరించే దేవుడు. దిక్కు లేని వారికి ఆయనే దిక్కుగా ఉన్నటువంటి దేవుడు. ఆదరణకర్త, ఆదరించేటటువంటి దేవుడు. మనము కూడా ఆదరించేటటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. ఎవరైనా ఎలాంటి స్థితిలో బాధపడుచున్నా, అది వారి ఒంటరి జీవితమైనా, ఎవరు లేని జీవితమైనా, మనం ఆదరణ కలగచేసే మాటలు మనం వారికి తెలియజేయాలి. దేవుని మాటల చేత మనం ఎలా ఆదరించబడుతున్నామో మనము కూడా మరొకరిని ఆదరించే తత్వం కలిగి ఉండాలి. ఆదరణ అనగానే మనకి బాగా గుర్తొచ్చే పేరు జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ ఇంగ్లాండ్లో అనేక మంది అనాథ పిల్లలను ఆయన ఆదరించాడు. 1836లో ఒక 30 ఆడపిల్లలను ఒక చిన్న ఆశ్రమం పెట్టి వారికి ఫుడ్ పెట్టి వారికి చదువు చెప్పి అలాగ చిన్నగా ప్రారంభించినటువంటి ఆ సంస్థ దాదాపు 5 బిల్డింగులు అనాథ పిల్లల కోసం కట్టించి దాదాపు 10,000 మంది పిల్లలను ఆదరించిన వాడు జార్జ్ ముల్లర్. ఎక్కడిది ఈ ఆదరణ అంటే క్రీస్తు నుండి ఆయన పొందుకున్న ఆదరణ. క్రీస్తు తన కొరకు చూపిన ఆదరణ తను నేర్చుకుని దిక్కులేని వారికి ఒక దిక్కుగా నిలబడ్డాడు. తల్లిదండ్రులు లేక విడిచిపెట్టబడిన ఆ బిడ్డలను తన హక్కున చేర్చుకుని వారిని ఆదరించి ఒక తల్లిగా, తండ్రిగా వారిని హక్కున చేర్చుకుని 10,000 మంది బిడ్డలను చదివించి వారిని ఉన్నతమైనటువంటి స్థాయికి తీర్చిదిద్దినటువంటి గొప్ప దేవుని యొక్క ప్రవక్త జార్జ్ ముల్లర్. ఆయన బైబిల్ గ్రంథాన్ని దాదాపు 200 సార్లు చదివిన ప్రతిసారి మ్యాక్సిమం ఆయన మోకాళ్ళ మీద ఉండే ఆయన బైబిల్ ధ్యానం చేశారు. 200 సార్లు దేవుని వాక్యాన్ని. ఆయన చివరి దినాల్లో ఒక విలేకరు అడిగింది, అయ్యా మీరు ఇంకా ఏమి చేయాలనుకుంటున్నారు, మీకు ఇంకేమన్నా తీరని కోరిక ఏమన్నా ఉందా అంటే జార్జ్ ముల్లర్ అంటున్నారు,
నేను ఇంకా యేసయ్య గురించి సరిగా అవగాహన కలిగి లేను, కాబట్టి నేను ఇంకా బైబిల్ చదవాలనుకుంటున్నాను. 200 సార్లు చదివిన ఆయనే మరలా ఇంకా నేను బైబిల్ చదవాలి అని అంటుంటే మనం ఎన్నిసార్లు చదివాం? దేవుని యొక్క గుణగణాలను మనం ఏం కలిగి ఉన్నాం? క్రీస్తు యొక్క గుణగణాలను మనం ఏం కలిగి ఉన్నాం? దేవుడు తన ప్రజలకు నేర్పినటువంటి గొప్ప గుణము ఆదరించడం. దేవుని బిడ్డలమైన మనము అనేకులను ఆదరించాలి. దేవుడు మనకి చూపించిన ఆదరణ అనేకులకు కూడా తెలియచేయాలి. వారిని ఆదరించి, దృఢపరిచి, బలపరిచి క్రీస్తు యొక్క ఆ స్వారూప్యాన్ని మనము కూడా ధరించుకోవాలి. అటు కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్.